ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు. జన సమీకరణకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఆయనొస్తే తిరుపతి పొలిటికల్ సీనే మారిపోతుందనుకున్నారు. ఆ ఒక్క సభతో తాము అనుకున్న భారీ మెజారిటీ ఖాయమనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఊహించిన దెబ్బ కొట్టింది కరోనా. వైరస్ విజృంభిస్తుండటంతో ఈ నెల 14న తన తిరుపతి ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు సీఎం జగన్. దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా డల్ అయిపోయారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్కు చేరుతున్న టైంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కరోనా వైరస్ ఆ పార్టీ లీడర్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ తో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న నేతలకు వైరస్ ఎఫెక్ట్ తప్పలేదు. 14న తిరుపతిలో సీఎం జగన్ టూర్ క్యాన్సిల్ అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తన బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నట్లు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు సీఎం జగన్ లేఖ రాశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. తాను సభకు హాజరైతే అభిమానం, ఆప్యాయతతో వేలాది మంది తరలివస్తారని, అందరి ఆరోగ్యమే తనకు ముఖ్యమని చెప్పారు. అందుకే సభను రద్దు చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపారు జగన్. రాజకీయంగా తిరుపతిలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జగన్ సభ వైసీపీకి ఎంతో అవసరం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. తాను కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా, వైరస్ వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. 22 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాయన్న నమ్మకం తనకు ఉందన్నారు జగన్. తాను తిరుపతి వచ్చి బహిరంగ సభలో పాల్గొనకపోయినా తిరుపతి ప్రజల ఆశీస్సులు వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి ఉండాలని కోరారు. తిరుపతిలో జగన్ బహిరంగ సభకు ఇప్పటికే వైసీపీ నేతలు ఏర్పాట్లు మొదలెట్టేశారు. ఆయన వచ్చి ప్రచారం చేస్తే పొలిటికల్ సీన్ మారిపోతుందని ఆశించారు. కానీ చివరి నిమిషంలో కరోనా దెబ్బ కొట్టేసింది. జగన్ సభతో తాము అనుకున్న విధంగా భారీ మెజారిటీ దక్కించుకోవచ్చని ప్లాన్ వేశారు. కానీ వైరస్ ఎఫెక్ట్ వైసీపీపై పడింది. జగన్ టూర్ రద్దవడంతో వైసీపీ నేతలు డల్ అయిపోయారు. తిరుపతిలో ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న టీడీపీకి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. వైరస్ వ్యాప్తి తెలుగుదేశం నేతలను వణికిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న కొందరు అగ్రనేతలు కరోనా బారిన పడటంతో మిగిలిన లీడర్లంతా బిక్కుబిక్కుమంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం జోరు పెంచాల్సిన టైంలో కరోనా కొట్టిన దెబ్బ టీడీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతూ ఉండడంతో టీడీపీ ప్రచారంలో జోరు పెంచింది. చంద్రబాబుతో సహా పార్టీ కీలక నేతలు, సీనియర్లంతా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మకాం వేసి మరీ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎలాగైనా తిరుపతి సెంటర్లో పసుపు జెండా ఎగరేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. చంద్రబాబు ఎంట్రీ తర్వాత టీడీపీ ప్రచారంలో జోష్ పెరిగింది. ఇప్పుడిప్పుడే మరో లెవెల్కి వెళ్తుందన్న టైంలో టీడీపీ క్యాంపెయిన్పై కరోనా దెబ్బ కొట్టింది. తిరుపతి ప్రచారంలో ఉన్న కొందరు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డారు. వీరిలో మాజీ మంత్రి జవహర్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, సీనియర్ నేతలు వరుపుల రాజా, దామచర్ల సత్య, తిరుపతి టీడీపీ నేత సంజయ్కి వైరస్ సోకింది. కొందరు కార్యకర్తలు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో మిగిలిన లీడర్లంతా వైరస్ వరిలో పడిపోయారు. వాళ్లంతా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రచారంలో పాల్గొనే నేతలకు కోవిడ్ నిబంధనలు పాటించడం సాధ్యం కావడం లేదు. క్యాంపెయిన్లో పదుల సంఖ్యలో పాల్గొనాల్సి రావడంతో పబ్లిక్లో సోషల్ డిస్టెన్సింగ్ కూడా సాధ్యం కావడం లేదట. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 97 మందిని టీడీపీ ఇన్ఛార్జీలుగా నియమించింది. వాళ్లంతా ఇప్పుడు కరోనా ఏ రూపంలో తమను అటాక్ చేస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు.
చంద్రబాబు, లోకేష్ రోడ్ షోలకు వేలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్న లీడర్లు ఓటర్లతో మాట్లాడే సమయంలో మాస్క్ వాడటం లేదు. కార్యకర్తలు కూడా కరోనా నిబంధనలు పాటించటం లేదు. ఇంకా చాలా మంది నాయకులకు కరోనా సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మిగిలిన లీడర్లంతా ఆందోళనకు గురవుతున్నారు. వైరస్ బారిన పడ్డ టీడీపీ నేతలు కొందరు చెన్నైలో, మరికొందరు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. వీరితో కలిసి ప్రచారంలో పాల్గొన్న నేతలను వైరస్ టెన్షన్ పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో ప్రత్యర్థి పార్టీల కంటే ముందున్నామని చెప్పుకున్న టీడీపీని ఇప్పుడు కరోనా మళ్లీ వెనక్కి లాగేస్తుందేమోనని తెగ ఆందోళన పడుతున్నారు. తిరుపతి బైపోల్లో బీజేపీ గెలుపు కోసం సోము వీర్రాజు, జనసేనాని పవన్ కళ్యాణ్ అస్త్రశస్త్రాలు సంధిస్తుంటే క్యాడర్ మాత్రం ముందుకు కదలటం లేదు. ఏపీలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న వైసీపీని ఢీకొట్టలేమని బీజేపీ, జనసేన శ్రేణులు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. బైపోల్ పోరు తర్వాత రాష్ట్రంలో మనమే ఆల్టర్నేట్ అని లీడర్లు ఎంత మొత్తుకుంటున్నా క్యాడర్ మాత్రం కాదంటోందట. అసలు తిరుపతి బీజేపీ, జనసేన సెకండ్ లెవెల్ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగడమే బీజేపీ, జనసేన టార్గెట్. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాక తిరుపతిలో ఖచ్చితంగా సత్తా చాటాలని డిసైడ్ అయ్యాయి ఈ రెండు పార్టీలు. ఇందుకోసం తిరుపతి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయం చేస్తున్నారు నాయకులు. తిరుపతి బైపోల్లో ఎలాగైనా విక్టరీ కొట్టి ఏపీలో తామే ప్రత్యామ్నాయమని గట్టిగా చెప్పాలనుకుంటున్నాయి బీజేపీ, జనసేన. అందుకే రెండు పార్టీల సీనియర్ నేతలు తిరుపతిలోనే మకాం వేసి మరీ సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక అంశంపై రెండు పార్టీలు హడావిడి చేస్తూ వచ్చాయి. తర్వాత బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను బరిలోకి దింపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తిరుపతి ఉప ఎన్నికే మంచి అవకాశమన్న సంకేతాలను క్యాడర్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను కూడా తిరుపతి గ్రౌండ్లోకి దించేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా మొన్నటి వరకే. నిజానికి బీజేపీ నేతల టార్గెట్ వేరే ఉంది. ఈ ఎంటర్ బైపోల్ ఎపిసోడ్లో ఆ ఒక్క రీజనే క్యాడర్లో అసంతృప్తిని రేకెత్తించింది. బీజేపీ, జనసేన నాయకత్వాలు చేసే ప్రయత్నాలన్నీ తిరుపతిలో గెలవడం కంటే ఈ ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చి రెండు పార్టీల పేరు రాష్ట్రంలో వినపడేలా చేసుకోవడానికి అని ఇరు పార్టీల కింది స్థాయి లీడర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వైఫల్యాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్లో ఉన్నాయి బీజేపీ, జనసేన. ఇది భవిష్యత్తులో రెండు పార్టీలకు మేలు చేస్తుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా ఉండే అవకాశం లేదని రెండు పార్టీల నాయకత్వాలు భావిస్తున్నాయి. అందుకే ఈ బైపోల్ తర్వాత తామే ఆల్టర్నేట్ అన్న స్ట్రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే ఉప ఎన్నికను బీజేపీ అగ్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఇక్కడున్న రెండు పార్టీల నేతలు అంత సీరియస్గా దృష్టి పెట్టడం లేదనే చర్చ మొదలైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకత్వం సీరియస్గా పనిచేయడం లేదని క్యాడర్ ప్రశ్నిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో నాయకత్వ తీరు అటు బీజేపీ కార్యకర్తలను, జన సైనికులను అయోమయానికి గురి చేస్తోంది. పార్టీ అనౌన్స్ చేయలేదు, జెండా ఆవిష్కరించలేదు, ఎజెండా ఏంటో చెప్పలేదు. కానీ అప్పుడే 3 రోజుల దీక్షకు రెడీ అయిపోయారు షర్మిల. తెలంగాణలో ప్రతిపక్షం లేకపోవడంతో ప్రజాబాణమై దూసుకొచ్చానన్న షర్మిల డైలాగ్ను డీకోడ్ చేస్తే ఏం కనిపిస్తోంది? పార్టీ ప్రారంభానికి ముందే దీక్ష పేరుతో పోరాటం ఎందుకు మొదలుపెట్టినట్లు? ఇంతకీ షర్మిల టార్గెట్ ఎవరు? ఆమె వెనుకున్నదెవరు? ఆ నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి, కేసీఆర్ గారిని నిద్ర లేపడానికి 3 రోజుల పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నేను నిరాహార దీక్ష చేస్తా.
షర్మిల చెప్పిన ఈ డైలాగులే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. పార్టీ పెట్టకుండానే 3 రోజుల నిరాహార దీక్ష ప్రకటించడం వెనుకున్న రీజన్ ఏంటన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా మారింది. ఖమ్మం సభలో తన స్పీచ్లో కేసీఆర్నే టార్గెట్ చేశారు షర్మిల. తెలంగాణ ఆత్మగౌరవం దొర కాళ్ల కింద నలిగిపోతోందంటూ కాస్త ఘాటుగానే డైలాగులు పేల్చారు. అంతేకాదు, దొర గడిలో బందీగా ఉన్న తెలంగాణను విడిపించేందుకు తాను ప్రజా బాణమై దూసుకొస్తున్నాను అని ప్రకటించారు. జూలై 8 వైఎస్ జయంతి రోజు పార్టీ అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు షర్మిల. ఆ రోజే ఎజెండా ప్రకటించనున్నారు. షర్మిల కేసీఆర్ విడిచిన బాణమని ఇప్పటివరకు జరిగిన చర్చకు ఖమ్మంలో ఫుల్ స్టాప్ పెట్టేశారు. దొర అంటూ కేసీఆర్పై విమర్శల బాణాలు విడిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి ఈ నెల 15, 16, 17న 3 రోజుల దీక్షను ప్రకటించారనే టాక్ నడుస్తోంది. పక్కా వ్యూహంతోనే సాగర్ బై ఎలక్షన్ పోలింగుకు ముందు హైదరాబాద్లో దీక్ష చేస్తాను అని చెప్పడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఈ దీక్షతో ఆమె పొలిటికల్ టార్గెట్ టీఆర్ఎస్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చినట్లయింది. మరోవైపు పార్టీ ప్రకటించకుండా ఇప్పటికిప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం లేకపోయినా షర్మిల దీక్షకు దిగడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న చర్చ సాగుతోంది. సాగర్లో బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేందుకే షర్మిల కేసీఆర్ టార్గెట్ గా దీక్ష చేస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలను సప్లై చేసే పార్టీగా కాంగ్రెస్ మారిందని, బీజేపీ కూడా గులాబీ పార్టీతో కుమ్మక్కైందని షర్మిల విమర్శలు గుప్పించారు. తానే టీఆర్ఎస్ కు అసలైన ఆల్టర్నేట్ అని కేసీఆర్ ని టార్గెట్ చేసి హస్తం శ్రేణులను తన వైపు తిప్పుకునే ప్లాన్ లో ఉన్నారు షర్మిల. ఆ పార్టీని పూర్తిగా మాయం చేసి కాంగ్రెస్ ప్లేస్ ని తాను సొంతం చేసుకోవడమే ఆమె వ్యూహమై ఉండొచ్చు అంటున్నారు. దీని వెనక ఢిల్లీ బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా ఉన్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. సౌత్ లో కాంగ్రెస్ కాస్త బలంగా ఉన్న స్టేట్ తెలంగాణ ఒక్కటే. ఇక్కడ షర్మిలతో హస్తం పార్టీని బ్రేక్ చేసి టీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలన్నది అమిత్ షా ప్లాన్ అని కాషాయ పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఓవరాల్ గా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ తన టార్గెట్ రీచ్ అయ్యేందుకు షర్మిలను దించిందని మరో టాక్. కానీ ఇందులో వాస్తవం ఎంతుందో షర్మిలకు బీజేపీ నేతలకే తెలియాలి. అటు షర్మిల మాత్రం తానెవ్వరూ వదిలిన బాణాన్ని కాదంటున్నారు. సింహము సింగిల్ గానే వస్తుంది. టీఆర్ఎస్ లో కేసీఆర్ ఫైనల్. ఆయన గీసిన గీత దాటేందుకు ఎవరూ సాహసం చేయరు. ఆయన మాట క్రాస్ చేసేందుకు ఎవరికీ ధైర్యం సరిపోదు. కానీ ఈ మధ్య కాలంలో కొందరు గులాబీ నేతల తీరు చూస్తుంటే కేసీఆర్ గీసిన లైన్ ఎప్పుడో దాటేశారనిపిస్తోంది. వారు చేస్తున్న కామెంట్స్ కొత్త వివాదాలను రాజేస్తోంది. కొందరు మినిస్టర్ల వ్యాఖ్యలు కూడా పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సీఎం ఆర్డర్ లేనిదే మాట్లాడేందుకు ముందు రాని నేతలంతా ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం హాట్ డిబేట్ గా మారింది. రెండు 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ నేతలంతా క్రమశిక్షణతో ఉండాలని సీఎం కేసీఆర్ అందరినీ ఆదేశించారు. ఎవ్వరూ కూడా ఎక్కడా నోరు జారొద్దని అంతర్గత సమావేశాల్లో సూచిస్తూ ఉంటారు గులాబీ బాస్. కానీ కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే వాళ్లెప్పుడు క్రమశిక్షణ తప్పారు అనిపిస్తోంది. సీఎం ఆదేశాలను కూడా పెద్దగా పట్టించుకోవటం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. కొన్ని నెలల క్రితం మంత్రి ఈటెల రాజేందర్కు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడం లేదన్న ప్రచారంతో ఆయన చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్లో దుమారం రేపాయి. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమేనంటూ చేసిన కామెంట్స్ ఓ రేంజ్లో హీట్ రేపాయి. తర్వాత సైలెంట్ అయినా ఈ మధ్య కాలంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశం వచ్చినా ఈటెల వదులుకోవడం లేదన్న చర్చ పార్టీలో మొదలైంది. ఈ మధ్యే పదవులు కాదు ప్రజలే ముఖ్యమని ఈటెల కామెంట్స్ చేశారు.
దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన్ని బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈటెల సంగతి అలా ఉంటే మరో మంత్రి తరచూ భూ కబ్జాల్లో తలదూరుస్తూ పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తన భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. ఇక లేటెస్ట్ గా ఓ వెంచర్ విషయంలో మంత్రి మల్లారెడ్డి పేరిట వైరల్ అయిన ఆడియోపై కూడా సీఎం సీరియస్ అయ్యారట. ఈ మంత్రి పార్టీ పెద్దలపై కూడా తరచుగా లూజ్ టాక్ చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న సమాచారం కేసీఆర్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనపై సీఎం కాస్త సీరియస్ గానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లు మాత్రమే కాదు, మంత్రి ఈటెలకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రసమయి బాలకిషన్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి ఇటీవల వ్యవహరిస్తున్న తీరు టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలపై గులాబీ బాస్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం.